సార్ మేము టిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ గచ్చిబౌలి నుండి సార్ మేము కోవిడ్లో 2020లో జాయిన్ అయ్యాము. సో మేము అందరిని మా ఫ్యామిలీస్ని మా పిల్లల్ని మా మదర్స్ అందరినీ వదిలేసి వచ్చాము. ప్లస్ మేము చాలా మందిని కూడా కోల్పోయాము. 4 years నుండి చేస్తున్నాం. బట్ మాకు 25,000 శాలరీ కూడా మేము అంత సేవ చేసినప్పుడు కూడా మాకు ఎలాంటి ఫలితం లేదు. సో మాకు ఇప్పుడు 25,000 శాలరీలో కూడా టీడీఎస్ అని మాకు 6,000 కట్ చేసి 19,000 మాత్రమే ఇస్తున్నారు. 250 మెంబర్స్ మేము ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని అందరినీ టిమ్స్ హాస్పిటల్ మూసేశారు. బట్ ఇప్పుడు అందరినీ డిస్ట్రిబ్యూట్ చేశారు, వేరే వేరే హాస్పిటల్స్ లో వేశారు. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ లాంటి వాటిలలో మమ్మల్ని డిప్యుటేషన్ లో పంపించారు. బట్ అందరికి పిఆర్సీ కూడా పెంచారు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి. బట్ మేము మాత్రం డిఎంఈ నుండి రిక్రూట్ అయ్యాము కాంట్రాక్ట్ బేసిస్ లో. సో ఇప్పుడు మాకు ఎలాంటి పిఆర్సీ లేదు. దానికి పోగా మాకు 19,000 తో మేము చేస్తున్నాం. మా సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పటి వరకు కూడా. మేము చాలా సార్లు హెల్త్ మినిస్టర్ కూడా కలవడం జరిగింది. సో తర్వాత మేము పేపర్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ ఎలాంటి సమస్యలు ఉన్నాం చెప్పమన్నారు, కానీ మేము డైరెక్ట్ హరీష్ రావు చాలా సార్లు కలిసాము. మాకు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది సార్. డిఎంఈ కూడా వెళ్ళాము, మాకు ఎలాంటి ఫలితం లేదు ఇప్పటి వరకు కూడా. సో ఇప్పుడు మేము ప్రజా భవన్ కైనా వచ్చాము సార్. అక్కడ కూడా సీఎం సార్ ఎవరు లేరు. సేమ్ మేమైతే ఇవ్వడం జరిగింది అప్లికేషన్. దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కూడా మాకు ఇంకా ఇంతవరకు తెలియదు. కాకపోతే మా సమస్యలు మాత్రం అందరూ ఏదైనా తీరాలనుకుంటున్నాం సార్. మాకు 6 months నుండి మాకు సాలరీస్ కూడా లేవు సార్. ఇప్పుడు 3 months మాకు వచ్చేదే 3 months ఒకసారి సాలరీ వస్తుంది సార్. మాకు కంటిన్యూస్ సాలరీస్ కూడా రెగ్యులర్ గా లేవు. సో మేము అందరం ఉండేది కూడా రెంటెడ్ ఇళ్ళలోనే సార్. మాకు ఎవరికి ఓన్ హౌసెస్ కూడా లేవు. ఎక్కడెక్కడున్నారు దూరం నుండి వచ్చి మేము ఇంత కోవిడ్ లో మేము సేవ చేసినందుకు మాకు ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది సార్. మాకు మా సమస్యలన్నీ తీర్చాలని మేము రేవంత్ రెడ్డి గారిని, సీఎం గారిని మేము కోరుకుంటున్నాము. బట్ కోవిడ్ లో మేము చేసినందుకు మాకు 20% ఇస్తామన్నారు సార్. మొన్న ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది మేము. మాకు 10 మార్క్స్ అన్నారు. మాకు ఎలా యాడ్ చేస్తారో కూడా మాకు తెలియదు సార్. ఇప్పుడు ఫస్ట్ కోవిడ్ వాళ్ళకే ప్రిఫరెన్స్ అన్నారు ఫస్ట్ అయితే. మాకు ఇప్పుడు అవి కూడా యాడ్ చేయడం లేదు సార్. మా సమస్యలన్నీ పరిష్కరించాలని మేము కోరుతున్నాం సార్. మేము గచ్చిబౌలి టిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చాం సార్. అందరం కూడా 200 మెంబర్స్ వచ్చాం సార్. మా సమస్యలు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఉన్నాయి సార్. మా సమస్యలు ఒక రోజులో కూడా అయిపోయేవి కావు సార్. అందుకని మేము ఇంతమంది లీవ్ తీసుకొని లీవ్ శాంక్షన్ కాకపోయినా కానీ మేము వచ్చాం సార్. మా సమస్యలు రేవంత్ అన్న ప్రభుత్వం అన్నా విన్నమించుకుంటదేమని వచ్చాం సార్. ఈ ప్రభుత్వం అన్నా మాకు న్యాయం చేయాలి. మేము కోవిడ్ లో ఇంత కష్టాలు పడి మా వాళ్ళని పోడగొట్టుకొని మా పిల్లల్ని దూరం పెట్టుకొని రెంటెడ్ హౌస్ లేకుండా కూడా కొన్ని సమస్యలతో చాలా ఇబ్బంది పడ్డాం సార్. ఈ ఛానల్ ద్వారా నన్న రేవంత్ సార్ చూస్తారని మా నమ్మకంతో మీ ఛానల్ కి మేము విన్నమించుకుంటున్నాం సార్. మాకు 3 months నుంచి సాలరీస్ లేవు సార్. ఇప్పుడు ఈ రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫ్రీ బస్సులు కాబట్టి మేము వస్తున్నాం సార్. అంతకుముందు పాస్ తీసుకోవడానికి కూడా 1300 లేవు సార్ మా దగ్గర. చాలా సమస్యలలో ఉన్నాం సార్. ఈ సమస్యలు రేవంత్ అన్న ప్రభుత్వం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని ఒక నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం సార్. జాబ్ కోవిడ్ టైంలో రెంటెడ్ కూడా ఇవ్వలేదు సార్. మాకు ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తారని గట్టి నమ్మకంతో 200 మెంబర్స్ వచ్చాం సార్. మేము టీడీఎస్ కూడా కట్ అవుతుంది సార్. దీనివల్ల సమస్యలు ఎవరికి చెప్పినా మా ప్రాబ్లమ్స్ అప్పటి వరకే లెటర్ ద్వారానే విన్నమించుకుంటున్నారు సార్. ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయలేదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని నమ్మకంతో గట్టి నమ్మకంతో కాంగ్రెస్ కి ఓటేసి ఇక్కడికి వచ్చాం సార్. థ్యాంక్ యూ సార్. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. రెగ్యులేషన్ చేయాలి, మాకు రెగ్యులర్ గా సాలరీ రావాలి, లేదంటే పిఆర్సీ పెంచాలి. ఇదొకటే మేము రేవంత్ సార్ ని రిక్వెస్ట్ చేసి కోరుకునేది. ఇప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. సో దానికోసం మేము వెయిట్ చేస్తున్నాము. తొందరలోనే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు కుమార్ నాయక్. నేను ఫార్మసిస్ట్, కొమరంభీం డిస్ట్రిక్ట్, ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. నేనే కాదు, వేరే డిస్ట్రిక్ట్ నుంచి చాలా మంది ఫార్మసిస్ట్ కూడా వచ్చి ఉన్నారు. అయితే చాలా మంది ఇప్పుడు మా సమస్యను చెప్పడానికి వస్తే మీడియా కూడా కవర్ చేయట్లేదు. అట్లీస్ట్ మీరన్నా వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మేము 12 సంవత్సరాలుగా ఫార్మసిస్ట్గా విధులు నిర్వహిస్తున్నాం. మేము ఈ రీసెంట్గా అవార్డులు కూడా తీసుకున్నాము. కోవిడ్లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వచ్చినా కూడా మేము ప్రాణాలు తెగించి కూడా మేము డ్యూటీ చేశాము. 12 సంవత్సరాల నుంచి డ్యూటీ చేసినా కూడా మమ్మల్ని సడన్లీగా టర్మినేట్ చేసేసారు. రెగ్యులర్ ఫార్మసిస్టులు వచ్చిండ్రు, మీరు టర్మినేట్ కావాలని చెప్పంగానే మమ్మల్ని టర్మినేట్ చేసేసారు. సో మేము సడన్లీగా ఎంత ప్రాణాలు తెగించి డ్యూటీ చేసినాము. ఒక్కొక్క హాస్పిటల్లో 2 ఫార్మసిస్టులు అవసరం ఉన్నా కూడా వాళ్ళు మీరు వెళ్ళిపోండి అని చెప్పడము మాకు చాలా బాధాకరమైన విషయం ఇది. మాకు వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు, మాకు పిల్లలు, ఫ్యామిలీ, కుటుంబం ఉన్నది. అయినా మేము సడన్లీగా వెళ్ళిపోమని అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాము?
ఇప్పటికిప్పుడు మేము ఆర్థికంగా ఎంత మేము శోభలో ఉన్నామో మాకే అర్థం అవుతుంది. పోయిన గవర్నమెంట్ మమ్మల్ని ఇట్లా రోడ్ మీద పడేసింది. కనీసం ఈ గవర్నమెంట్ అన్నా మమ్మల్ని ఆదుకోవాలి సార్. మీరన్నా అట్లీస్ట్ మా బాధని అర్థం చేసుకొని మమ్మల్ని మళ్ళీ ఉద్యోగంలో మళ్ళీ తీసుకోవాలని కోరుకుంటున్నాము. విషయం ఏంటంటే ఇప్పుడు అప్గ్రేడ్ అయిన మెడికల్ కాలేజ్ కానీ సిఎస్సిస్ కానీ జనరల్ హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో కూడా మేము ఫార్మసిస్ట్ అవసరం ఉన్నది. అందులో మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకోకుండా ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని మళ్ళీ తీసుకొని మమ్మల్ని ఆదుకోగలరని నేను మన సీఎం గారికి మళ్ళీ ఇంకోసారిగా నేను కోరుకుంటున్నాను. కోవిడ్ టైంలో చాలా కష్టం చేశాం. చాలా వరకు నాకు కోవిడ్ వచ్చింది. నేను చాలా సివియర్గా సిక్ అయినా కానీ నెక్స్ట్ డ్యూటీకి వచ్చాము. కోవిడ్ టైంలో మేము చేసిన కష్టానికి మేము చేసిన పరిస్థితుల్లో చాలా భయంకరంగా ఉండే. ఐడెంటి కార్డు చూపిస్తేనే డ్యూటీలోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది రోడ్ల మీద వెళ్ళేటప్పుడు. అలాంటి టైంలో చేసిన మాకు రెగ్యులర్ వాళ్ళు వచ్చిరని మమ్మల్ని టర్మినేషన్ చేశారు. వివిధ హాస్పిటల్స్లో వేకెన్సీస్ ఉన్నాయి, మమ్మల్ని తిరిగి తీసుకోవాలని కోరుచున్నాము. నా పేరు సంగీత, నీలోఫర్ హాస్పిటల్ నుంచి వచ్చినాం. నీలోఫర్ హాస్పిటల్లో నేను 16 సంవత్సరాల నుంచి స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నానండి. అయితే మాకు గత ప్రభుత్వంలో 33,000 జీతం ఉన్నదాన్ని గత ప్రభుత్వం 25,000కు తగ్గించింది. ఎక్కడైనా రాజ్యాంగంలో జీతం పెరుగుతుంది కానీ తగ్గుతుందా? అందుకనే మేము ఆ సమస్యను రేవంత్ రెడ్డి సార్తో చెప్పుకోవడానికి వచ్చినాము. అయితే మేము అక్కడ కలవలేకపోయినా మేము ఒక లెటర్ ఇచ్చాము. వాళ్ళు మంచిగానే స్పందించిండ్రు. మాకు పెరిగిన జీతం అన్న కరెక్ట్ టైంకి వచ్చేటట్టు మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము 16 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా గవర్నమెంట్ మమ్మల్ని ఏం పట్టించుకోకుండా మా ఏజ్ అయిపోతుంది, మేము మొన్ననే ఎగ్జామ్ రాసినాము, ఆ రిజల్ట్ కూడా తొందరగా పెట్టి మాకు ఉద్యోగాలు కల్పిస్తారనే ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చినాం. పెరిగిన శాలరీ టైంకి ఇవ్వాలి, తగ్గించిన శాలరీ పెంచి 36,700 జీతం ఉందండి మాకు స్టాఫ్ నర్స్కి. ఆ శాలరీ ఇవ్వాలి, రిజల్ట్ కూడా తొందరగా తీసి మా అందరినీ ఉద్యోగాలు కల్పించి న్యూ ఇయర్ కానుకగా మాకు ఉద్యోగాలు ఇస్తారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చినామండి.